జనసేన పార్టీకి సైబర్ నేరగాళ్లు భారీ షాక్ ఇచ్చారు. జనసేన పార్టీకి చెందినటువంటి ఎక్స్ అఫిషియల్ ఖాతాను కొంతమంది సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి షెడ్యూల్ మాత్రమే ఉండేటువంటి జనసేన ఎక్స్ ఖాతాలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే కనబడుతూ ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి తరువాత ఈ జనసేనకు సంబంధించినటువంటి ఎక్స్ ఖాతా హ్యాక్కి గురైనట్లుగా జనసేన సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు దాన్ని గమనించి పార్టీకి సంబంధించినటువంటి వారిని అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే జనసేన అఫిషియల్ ఎక్స్ ఖాతాను ఎవరు హ్యాక్ చేశారు, దాంట్లో అసలు ఎవరు ఇన్వెస్ట్మెంట్ అలాగే ట్రేడింగ్కి సంబంధించినటువంటి పోస్టులను పెట్టారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ హ్యాక్, సైబర్ నేరగాళ్ల పన్నాగం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనసేనకు సంబంధించినటువంటి అఫిషియల్ ఎక్స్ ఖాతా, ఆ అఫిషియల్ ఎక్స్ ఖాతాలో వారు జనసేనకు సంబంధించినటువంటి లోగోను కానీ కవర్ ఫోటోను కానీ ఈ రెండింటిని కూడా తొలగించడం జరిగింది. తొలగించి ఆ ఖాతా నుంచి ఒక రీపోస్ట్ చేశారు. ఆ రీపోస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అలాగే ట్రేడింగ్కి సంబంధించినటువంటి రీపోస్టులు అయితే వారు చేయడం జరిగింది. మామూలుగా జనసేన పార్టీ అఫిషియల్ ఎక్స్ ఖాతాలో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి పోస్టులు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి మీటింగ్ వ్యవహారాలకు సంబంధించినటువంటి పోస్టులు కానీ, ఆయన మాట్లాడిన అంశాల మీద కానీ వీటి మీద ఎక్కువగా పోస్టులు ఉండేవి. అయితే ఆ పోస్టులకు బదులుగా శనివారం అర్ధరాత్రి అంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్లు ట్రేడింగ్కి సంబంధించినటువంటి పోస్టులను జనసేన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చూడడం, ఆ తర్వాత వారు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను నాయకులను అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ హ్యాకింగ్కి గురైంది. నిన్న రాత్రి అంటే శనివారం జరిగినటువంటి ఈ ఘటనతో పార్టీ సోషల్ మీడియా వర్గాలు ఉలిక్కిపడ్డాయి. తెలియని సైబర్ నేరగాళ్లు అకస్మాత్తుగా ఖాతా నియంత్రణను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అప్పటి వరకు ఖాతా సైబర్ నేరగాళ్ల ఆధీనంలోనే ఉంది. నిత్యం పొలిటికల్ పోస్టులు కనిపించేటువంటి జనసేన హ్యాండిల్లో హ్యాకింగ్కి గురైన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అలాగే ట్రేడింగ్కి సంబంధించినటువంటి రీపోస్ట్ చేసినటువంటి పోస్టులు అయితే దర్శనమిచ్చాయి. ఇది చూసినటువంటి పార్టీ అభిమానులు శ్రేణులు ఒకసారిగా షాక్కి గురయ్యారు. సైబర్ నేరగాళ్ల పన్నాగం ఏమై ఉండవచ్చని పార్టీ శ్రేణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటన వెలుగులోకి రాగానే పార్టీ నాయకత్వం అప్రమత్తమై సైబర్ క్రైమ్ అధికారులను అయితే సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఖాతా పునరుద్ధరణ కోసం సాంకేతిక బృందం కృషి చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ హ్యాకింగ్ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఇక ఈ వ్యవహారంపై పార్టీ వర్గాలు అధికారిక ప్రకటన త్వరలో విడుదల చేసేటువంటి అవకాశం ఉందన్నట్లుగా తెలుస్తోంది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ ఖాతా, అఫిషియల్ ఎక్స్ ఖాతా ఏదైతే ఉందో దాన్ని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడం, దాంట్లో పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పోస్టులు కాకుండా ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్కి సంబంధించినటువంటి పోస్టులు కనపడినటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే సోషల్ మీడియా టీం కూడా ఉలిక్కిపడి మళ్ళీ ఈ ఖాతాని వారి ఆధీనంలోకి అయితే తీసుకొచ్చారు. ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ ఖాతా హ్యాక్ అయిన తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులని వారు ఆశ్రయించినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకైతే వెలువడలేదు. విడుదల చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ని కూడా కొంతమంది హ్యాక్ చేశారు. దాని తర్వాత మళ్ళీ దాన్ని పునరుద్ధరించారు. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ అఫిషియల్ ఖాతా కూడా హ్యాక్కి గురైనటువంటి నేపథ్యంలో దాన్ని మళ్ళీ పార్టీ శ్రేణులు ఆధీనంలోకి తీసుకున్న తర్వాత సైబర్ నేరగాళ్ళ మీద సైబర్ క్రైమ్లో వారు రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఈ మళ్ళీ ఎక్స్ ఖాతాని ఎప్పుడు పునరుద్ధరిస్తారనేది మరికొన్ని గంటల్లో మనకి పూర్తిగా స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.